ఎస్సీవీ గురించి, డైనమో గురించి, బండి ఎలా నడుస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, గేర్ ప్రో అంటే ఏంటి, లివర్స్ ఎలా, మొత్తం మన సార్ చెప్తున్నారు. కడప కాన్ఫరెన్స్కి వచ్చాను, ఒకసారి బండి గురించి చెప్తున్నారు, వినండి. ప్రతి ఒక్క రైతుకి యూస్ఫుల్ అవుతుంది. ఎస్సీవీ అంటే ఏంటి, సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్ ఉంటుంది, దాని అప్రివేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఆ తిరుగుడు మడకల్ని రివర్సబుల్ ముందుకి వెనక్కి తిప్పడానికి ఆ లివర్ అనేది వాడతాం. డోజర్కి ఫ్రంట్కి పైకి కిందకి రన్ అవ్వడానికి దాన్ని వాడుతాం అన్నమాట. సో దానికి మనకి ఇది ఎస్సీవీ లివర్. ఇక్కడ మనకి ఇంకా రెండు ఉంటాయి లివర్స్. చిన్న లివరు, పెద్ద లివరు. అంటే మడకలకి ఎందుకు వాడాలి, ఏంటి మడకలకి వాడతావు ఏంటి దాని ఆ రెండు లివర్ల యొక్క ఉపయోగం ఏంటి? సార్ రాళ్ళు రప్పులు వస్తాయి, ఎత్తడం దింపడం, డెప్త్ ఎంత పోతా ఉంది, దానికి స్పీడ్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లివర్లు వాడతాం సార్. సో మనకు రెండు లివర్లు ఉంటాయి, డీసీ లివర్ ఒకటి, పీసీ లివర్ ఒకటి. డీసీ లివర్ అనేది డెప్త్ కంట్రోల్, అంటే మన హైడ్రాలిక్ ఎంత లోతు దిగాలనేది మనం డీసీ లివర్తో కంట్రోల్ చేస్తాం. అంటే మనం ఏదైనా ఒక గొర్రె సార్, డీసీ ఏది, పీసీ ఏది సార్, చిన్నదా పెద్దదా అది చెప్పండి సార్. చిన్నది డీసీ, పెద్దది పీసీ. క్రాఫ్ట్ కంట్రోల్ అదేమైతే ఏం చేస్తుంది, జస్ట్ ఇంప్లిమెంట్ యాంగిల్ చేంజ్ చేస్తుంది. కల్టివేటర్ వేస్తున్నారు, ఎప్పుడైనా కస్టమర్ రైడ్ అంటే కదా మీకు ఎప్పుడు వెళ్తా కొంచెం టిల్ట్ చేసింది యాంగిల్, అప్పుడు ఏమవుతుంది ఇంకా డెప్త్ వెళ్తుంది. ఇంకొకటి పొజిషన్ కంట్రోల్, అంటే హోల్డ్ చేయడం, ఇంప్లిమెంట్ కిందకి నింపడం, దానికి మనకు లోకల్ భాషలో మనం డెప్త్ అంటాం, వీళ్ళు డ్రాఫ్ట్ అంటాం. అంటే ఆ డ్రాఫ్ట్ ఆ పొజిషన్ మారితేనే అది లోతు దిగుతుంది. మనం ఇంప్లిమెంట్ దింపేసినంత మాత్రాన అది లోతు దిగిపోదు. మీకు ఐడియా ఉందా దాని మీద? ఉంది సార్. డెప్త్గా వెళ్తే మీకు దాని మీద అవగాహన వస్తుంది. కల్టివేటర్ ఇట్లా ఉంటుంది, నార్మల్గా ఉందనుకో ఇట్లా వెళ్తుంది, పైన గీత తీసుకుంటూ వెళ్తుంది. కల్టివేటర్ మీకు డెప్త్ కావాలి, కొంచెం డ్రాఫ్ట్ పెట్టాలి, అది డెప్త్ పెట్టాలి, ఇట్లా చేంజ్ అవ్వడం వల్ల ఇట్లా దిగి ముందుకు వెళ్తుంది, డెప్త్ వెళ్తుంది. థ్యాంక్ యూ. సో మనకి ఎక్కడైనా బండి మీద లోడ్ పడుతుందంటే మనం పీసీ లివర్నే వాడుతాం. ఎందుకంటే హైడ్రాలిక్ని లేపుకోవడానికి, దించుకోవడానికి. అంటే మనం ఎక్కడ లోడ్ వస్తుంది, ఎమర్జెన్సీ లోడ్ స్లిప్పేజ్ వస్తుంది, పీసీ లివర్ని మనం కొంచెం పైకి అన్నామంటే పైకి లేస్తుంది, మళ్ళీ మనం దింపితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం డీసీ లివర్ని రెగ్యులర్గా వాడం. సో అదేంటంటే ఒక ఫిక్సబుల్, ఒక డెప్త్ మనం ఒక పొజిషన్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి దాన్ని వాడుతాం. పీసీ అనేది ఫిక్సబుల్, మీకు అడ్జస్ట్మెంట్కి డీసీ అంటే డెప్త్ కంట్రోల్ చేసేది పెద్ద లివర్. చాలా ఇంపార్టెంట్ విషయము. వేరే కాంపిటేటివ్ ట్రాక్టర్స్లో ఇలా తీసి ఇంజన్ రేస్ చేస్తే బ్యాక్ కంప్రెషన్ అంటే సార్ చెప్తారు. సార్ ఇలా తిరగండి సార్, చెప్పండి సార్. ఓకే, అది తర్వాత చెప్తాను మీకు. తేజ సార్ ఏదో చెప్తున్నారు, విందాం ఒకసారి. ఒక్కసారి పొలంలో దింపిన తర్వాత రెండు లివర్లు కూడా మనం పట్టుకునే అవసరం ఉండదు. అది లోడ్ మ్యాక్సిమం టాప్ లింక్ హెల్ప్తో లోడ్ సెన్సింగ్ చేసేసి అది లిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ దించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త టెక్నాలజీ ఏదైతే మనం వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది, అంటే వాళ్ళ దగ్గర పేరు వేరే ఉంటుంది, ఈజీ లిఫ్ట్, సెన్సీ లిఫ్ట్ ఇవన్నీ. సో మనది కూడా మనం ఏం పేరు చెప్పాం నిన్న? ఎంక్యూఆర్ఎల్. ఎంక్యూఆర్ఎల్ అంటే ఏంటి? మెకానికల్ క్విక్ ఆర్ఎల్ అంటే ఏంటి? రేజ్ లో. మెకానికల్ క్విక్ రైజ్ లో. తెలుగులో ఏంటి? అదే కావాలి రైతులకు, తెలుగులోనే చెప్పాలి. ఆంగ్లంలో కూడా సంస్కృతంలో చెప్తారు. సో తెలుగులో మెకానికల్గా అంటే ఇవి లివర్లతో పనిచేస్తున్నాయి కదా, మెకానికల్గా. ఓకే, రాడ్లతో అలాగా తొందరగా ఎత్తడం దించడం. దేనికోసం? ఇది చేస్తూ ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేస్తుంది. అంటే మీరు ఎంత నుంచి అయితే లిఫ్ట్ చేస్తున్నారో, ఓకే, ఈ నల్ల లివర్ ఒక హైట్లో పెట్టేసి లిఫ్ట్ చేసిన తర్వాత
మళ్ళీ ఇది ఆన్ చేసిన తర్వాత ఏమైంది, ఫుల్ హైట్కి లిఫ్ట్ చేస్తుంది. ఓకే, అండ్ వదిలేసిన తర్వాత ఎంతైతే పెట్టామో అంతకి తీసుకెళ్తుంది. సో ఇది ఆన్ ఆఫ్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడుతున్నంత వరకు చూడండి. చూసుకుంటాం. ఇది ఇలా ఉంది ఏంటి, ఇవన్నీ కాదు. సో ఇది కిందకి నొక్కుతారు ఫుల్గా, అది ఆఫ్ చేయడానికి ఇది కాకుండా ఇది. ఓకే, సౌండ్ అది వినబడింది కదా. సో బేసికల్లీ మీరు ఒకసారి నొక్కినప్పుడు అది మీకు అర్థమైంది. సో ఇటు రండి, ఫుల్ అందరూ ఇటు వచ్చేయండి. అక్కడ ఏం చూడక్కర్లేదు, ఇంకా సార్ ఏం చేస్తున్నారో చెప్తాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళండి ఫుల్గా. అందరూ ఒక్కొక్కరు కాదు, అందరూ 4 అడుగులు వేసావా, ఇలా కాదు, సైడ్ కాదు, ఇలా. ఇంకా పూర్తిగా వెళ్ళండి. ఎవరు డబల్ నుంచోద్దబ్బా, ఇంకా ఆయన కనబడదు. అన్నా రండి అన్న, వెనకాల అందరూ చూద్దాం రండి. ఒకసారి ఫస్ట్ చూడండి. ఇంకా జరగాలి, జరగండి. నువ్వు అందరినీ జోకులు వేస్తున్నావు. సో అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఫుల్ హైట్. ఇది ఓకే, దించండి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ లోతు పెట్టుకున్నాం అనుకోండి. మనం ఇప్పుడు అది కూడా చూడొచ్చు, బట్ సింపుల్గా ఆల్మోస్ట్ లెగాలి. ఓకే, అవి కూడా కనెక్షన్ రూల్స్ ఉన్నాయి, అందుకని ఆఫ్ చేశారు కదా. ఒకటి ఏంటంటే దాంట్లో కూడా కంప్లైంట్ అవుతున్నాయి, సౌండ్ రాకూడదు. రైజ్లో ఉన్నప్పుడు ఫాస్ట్ లిఫ్ట్ చేస్తుంది, అక్కడ రైజింగ్ని బట్టి ఇంప్లిమెంట్ లేదు కాబట్టి స్లోగా వర్క్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు సెన్సింగ్ బాగా పనిచేస్తుంది, డెప్త్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమవుతుంది. ఒకటి ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఇది నట్లు అవి లూజ్ ఉన్నాయి, సౌండ్ వచ్చేది. లేదు సార్, డెప్త్ ఇది ఇంప్లిమెంట్ చేసి వెయిట్ ఉన్నప్పుడు పనిచేస్తుంది సార్. ఆ స్పీడ్ అవి కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దాకా MQRL గురించి చెప్పారు. ఓకే, విత్తనం గొర్రు వేసేది ఒక బెస్ట్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ పరంగా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. EQRL అనేది వాళ్ళు ఎప్పుడైనా ఒక రెగ్యులర్ ఈవెంట్ డెప్త్లో వేయాలంటే EQRL అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, విత్తనం గొర్రు వాడే వాళ్ళకి. ఓకే, అవునండి, ఒకే డెప్త్లో గింజలు పడాలి, ఒకేసారి మొలక రావాలి, వాటర్ సప్లై బాగా అవ్వాలి కాబట్టి. ఒకసారి డెప్త్ ఎత్తిన తర్వాత మనం అంతే డెప్త్ దిస్తామా లేదని మనకు డౌట్ ఉంది కదా. Thank you, sir. EQRL అది Thank you, కంట్రోల్ sir. చేస్తుంది. విత్తనాలు వాటి కోసం మెయిన్ ఉపయోగపడుతుంది. ఓకే, చాలా అయిపోయింది చేయడం. చివరికి పోయిన తర్వాత టర్నింగ్ తిప్పాలా, ఇట్లా వేసుకుంటే రౌండ్ తిరగలేదు. మళ్ళీ కింద వచ్చేసరికి అవతల సార్లు ఎంత హైట్లో మెయింటైన్ చేసావో ఆ నెక్స్ట్ రోకి వచ్చేటప్పుడు కూడా సేమ్ హైట్ ఉండాలి. మళ్ళీ దాంట్లో నువ్వు అందాజ్గా ఏమైంది, ఈ రోలో కొంత డెప్త్ తక్కువ పడుతుంది, ఈ స్పీడ్ ముగులుతుంది, డెప్త్ కంట్రోల్ లేదు, పైన పడతాయి సార్, పైన పడతాయి, లేదా డెప్త్ ఎక్కువ వెళ్ళి పడతాయి. మనం పెట్టే దాంట్లో లేట్గా వస్తాయి, పంట ఏమైతే అనీవెన్గా వస్తుంది. అవును సార్, కొన్ని మొక్కలు హైట్ వస్తాయి, కొన్ని మొక్కలు ఎంత ఉంటాయి పైన ఉంటాయి, అనీవెన్గా రావడం వల్ల ఏమైంది, ఈ మొక్కకు వచ్చే వాటర్ సప్లై కానీ, ఎర్లే మందులు, న్యూట్రియంట్స్ కానీ, సన్లైట్ కానీ ఈక్వల్గా తీసుకోవచ్చు. ఇది డామినేటింగ్ తీసుకుంటుంది, పొడుగు పెరిగితే ఇది ఇంతే ఉంటుంది. కింద ఇంకా సూర్యరశ్మి కూడా పడుతుంది కదా సార్, సన్లైట్ 45 కూడా అర్థమైంది కదా, ఫాలో అయిపోండి. దానికి తగ్గట్టు ప్రైస్. EQRL అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సారీ, MQRL.